కేసీఆర్ అసెంబ్లీకి రావడం పట్ల మనతో మాట్లాడడానికి అటు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కేసీఆర్ వస్తాడు, ఇక పులి బయటకు వచ్చిందని చెప్పి వాళ్ళు ఏదో జరిగిపోతుందని ఇంకో రకంగా పెద్ద ఎత్తున ప్రచారం వచ్చి ఒక 5 నిమిషాలు కూడా ఉండలేదు. ఏం చెప్తారు అసలు కేసీఆర్ రాకను? అందుకే దయచేసి మన్నించాలని నేను జనరల్గా మీడియాను కానీ మిగతా వాళ్ళని కూడా అనవసరంగా మాట్లాడాను. కానీ ఈరోజు మీడియాకు ఎందుకంటే మాకెంత బాధ్యత ఉందో అంతే స్థాయిలో మీడియా కూడా తన వంతు పాత్ర పోషిస్తుంది సమాజంలో. అయితే ఏమవుతుంది అంటే ఈరోజు ప్రజలకు ఏం అవసరమో దానిపైన చర్చ కంటే ఎక్కువ మీరు ఏదైనా టెలికాస్ట్ చేయగానే మీ క్రెడిబిలిటీని బట్టి ప్రజలు ఏమో వార్త అని చూస్తూ ఉంటారు. వార్తలు ఏమవుతున్నాయి? కేసీఆర్ గారు ఇంటి నుంచి బయలుదేరిండ్రు, కేసీఆర్ గారు ఆఫీస్కు చేరుకున్నారు, సంతకం పెట్టినరు, కేసీఆర్ గారిని ఏదో ఉద్ధరించినట్టుగా రేవంత్ రెడ్డి పోయి పలకరించిండు. ఇవన్నీ కావాల్సింది ప్రజలకు కావాల్సింది చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు 10 సంవత్సరాలు అవినీతిమయమైందని రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు. బయటనేమో మా నాయకుడు చచ్చిపోవాలని శాపనార్థాలు పెడుతుండ్రని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చి వాకప్ చేసిండు, రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యం పట్ల విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు అనేది ఇంకోటి ఉంది. ఇదంతా ఏదో కామెడీ లాగా ఉంది. విషయాలను తప్పుదో పట్టించడం కోసం చాలా స్పష్టంగా ఈరోజు బీఏసీలో నిర్ణయం తీసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది అంటున్నారు కదా. నిజంగా ప్రజాక్షేత్రంలో పెట్టాలి ఇవన్నీ చర్చలు కూడా. లేదు అంటే సుదీర్ఘమైనటువంటి సమావేశాలు సభలు పెట్టి ప్రజలను భాగస్వాములను చేయాలంటే నేను అసెంబ్లీలోకి ప్రజలను పిలవండి అంటలేను, పార్లమెంట్లోకి ప్రజలను పిలవండి అంటలేను. ఏ వేదికలు అవుతున్నాయో ఆ వేదికలను కరెక్ట్గా పద్ధతిగా కనుక వాడుకున్నట్టయితే ప్రజా సమస్యలు కొంత గొప్ప పరిష్కారం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ వార్తలతోనే మీరు చూడండి, రేపు కూడా ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా రేపు బ్యానర్ ఐటమ్ ఏముంటుందంటే కేసీఆర్ గారు ఈ సమయానికి ఇంటి నుంచి బయలుదేరిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా లేచి వచ్చి మర్యాదపూర్వకంగా వారిని కలిసిండ్రు. అంటే మొత్తం ఏదో సమాజానికి ఒక గొప్ప సందేశం ఇచ్చి కత్తులు పట్టుకొని కేసీఆర్ అంత పవర్ఫుల్ అని అనుకుంటుంది సమాజం గిట. సమాజం అనుకొని ఎవరైనా అనుకోండి, పవర్ఫుల్లా కాదా అనేది పవర్ ఇచ్చేది ప్రజలు. ఆ పవర్ ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనో ప్రజలు ఇచ్చిండ్రు. ఎందుకు గందరగోళానికి గురైనరు, కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. ఎందుకు సమయం పట్టిందో బీఆర్ఎస్ని అర్థం చేసుకోవడానికి అక్కడ నష్టపోయినారు కొంత. ఇప్పుడు ఈరోజు ప్రజలు కొందరేమో భావోద్వేగాల పైన, కొందరేమో పోలరైజేషన్ పైన, కొందరేమో రకరకాల వెకిలి మాటలు, పనికిరాని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తోన అధికారంలోకి వచ్చిండ్రు. ఈ రకంగా ఒకరు ఆ రకంగా ఉంటే ఒకరు ఈ రకంగా ఉన్నారు. కానీ ప్రజలు తర్వాత ఏం ఆలోచిస్తున్నారంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనకు నిర్ణయానికి అయితే ప్రజలు వచ్చారు. ఎవడైతే దేశం గురించి ఆలోచిస్తాడో, ఎవడైతే పేదరిక నిర్మూలన గురించి ఆలోచిస్తాడో, ఎవడైతే అంత్యోదయ అని మాట్లాడతారో వాళ్ళని ఆదరించాలనే ఒక స్పష్టమైన నిర్ణయానికి ప్రజలు వచ్చారు. కాబట్టి వీళ్ళు ఇంకొకరు రాకుండా ఉండాలి, మేము ఒక్కరమే ఉన్నాం అన్నట్టుగా వాళ్ళదే డప్పు కొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాను, ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. దానివల్ల ప్రజలకు ఒరిగేది లేదు అని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేసిన. కేసీఆర్ వస్తే వారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే వారి వార్తలు ఎందుకు రాస్తున్నారు అని నేను అడగడం లేదు. ఇప్పుడు వార్తలు ఏం అవసరం? ఎందుకోసం ఇంత అసెంబ్లీ కంటే ముందు సమావేశాలు ఈరోజు ప్రారంభం కాకంటే ముందు ఏం చర్చ జరిగింది? ఏం నీటి వాటాలపైన, నీటి కేటాయింపులపైన, ఈ కృష్ణా జలాలపైన 90 టీఎంసీలు ఏంది, 45 టీఎంసీలు ఏంది, కథంత ఏంది అని ప్రజలు చాలా ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది, చర్చ ఏ రకంగా పోతుందని చెప్తారు మీరు ఒక పాలమూరు బిడ్డకు. ఎందుకంటే రాజకీయ వేదిక అనేది కృష్ణా జలాల మీద మరొకసారి కేసీఆర్ తీసుకోబోతున్నారు, సభలు పెడతామంటున్నారు. ఆ జిల్లాకు సంబంధించి మీకు రైట్ ఉంది, మీకు నీళ్ళు వస్తాయి, అవన్నీ వాటికి సంబంధించి మీరేం చెప్తారు? మీ జిల్లా ముఖ్యమంత్రి ఉన్నారు, మళ్ళీ అదే చెప్తా ఉన్నాను. ఆ రోజేమో మహబూబ్ నగర్నే, పాలమూరు జిల్లానే ఎక్కువసార్లు మాట్లాడి, పాలమూరు జీవన శైలి పైననే ఎక్కువసార్లు మాట్లాడి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. నిజంగా పాలమూరుకు అన్యాయం జరిగింది, సౌత్ తెలంగాణకు అన్యాయం జరిగింది, లేకుంటే ఇంకో అన్యాయం జరిగిందని విభజించి పాలించే విధంగా రేవంత్ రెడ్డి ఇంకో చర్చకు తెరలేపి మొత్తంగా ప్రజలను గందరగోళానికి గురి చేసి ఆయన కూడా అధికారంలోకి వచ్చాడు. ఎవరు అధికారంలోకి వచ్చిండ్రు ఏమైనా కానీ ప్రజాస్వామ్య దేశం 5 సంవత్సరాల వరకే ఉంటుంది. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో పెద్దగా రేవంత్ రెడ్డి ఒరగబెట్టేది ఏం లేదు. కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో జరగడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజాక్షేత్రంలో చర్చ పెడదాం. దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వస్తారో రమ్మానండి. పాలమూరు అసలు సిసలైనటువంటి స్టేక్ హోల్డర్ను నేను, ఒక వలస కూలి బిడ్డను, వలసలు వాపసు రావాలని కోరుకొని ప్రజా జీవితంలోకి రాజకీయాల్లోకి వచ్చిన నేను చర్చకు సిద్ధంగా ఉంటా.
మా పార్టీ నాయకులు వస్తారు, నేను వస్తా, ఎక్కడ చర్చ పెడతామో పెడదాం. కానీ కాలయాపన చేయడం కోసం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కోసం, మీడియాకు ఉన్నటువంటి స్టేచర్ను తగ్గించడం కోసం ఈ చర్చలు పెట్టి అనవసరంగా ప్రజలను, వ్యవస్థను భ్రష్టు పట్టించొద్దు అనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఇది అసలు కేసీఆర్కు సంబంధించి ఎందుకంత అడావిడి చేస్తున్నారు, ఆయన మీడియాను ఎందుకు అంత లేపుతుంది, ఆయనకు సంబంధించి మాత్రం అని చెప్పి అది సరికాదు అంటూనే అసలు పాలమూరు అసలైన పాలమూరు బిడ్డ కూడా తను ప్రజాక్షేత్రంలో కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి అసలు ఆ టైం అంతా వేస్ట్ చేసి అసెంబ్లీలో అనవసరమైనటువంటి చర్చ పెట్టదు, ప్రజాక్షేత్రంలోకి వస్తే మేము కూడా వస్తాం, తమ పార్టీ నేతలు వస్తారు కాబట్టి డెఫినెట్గా కూడా దానికి సంబంధించి కూడా ప్రజెంటేషన్లో తేల్చుకుందాం రండి అని చెప్పి అటు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గువ్వల బాలరాజు అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టి